హాయ్ వ్యూయర్స్, ఇంతకు ముందు వీడియోలో ఎలక్ట్రికల్ ఎర్త్ అనేది ఎక్కడి నుండి వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఎలక్ట్రికల్ ఎర్త్ ఎలా వస్తుందో ఎక్స్పెరిమెంట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, 1.5 feet లెంత్, 3/4 డయా గల 3 ఎర్త్ పైప్స్ని గ్రౌండ్లో టెంపరీగా అరేంజ్ చేశాము. ఎక్స్పెరిమెంట్ కొరకు 11 kV by 415 volts 3-phase ట్రాన్స్ఫార్మర్ కావాలి. కానీ అంత హై వోల్టేజ్తో టెస్టింగ్ చేయడం రిస్క్తో కూడుకున్నది కనుక ఇక్కడ 415 volts by 415 volts 3-phase ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ని ఉపయోగించాం. ఎక్స్పెరిమెంట్ అంతా సెకండరీ వైండింగ్ 415 voltsలోనే కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మర్ సరిపోతుంది. ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ వైండింగ్ డెల్టాలో కనెక్ట్ చేసి ఉంది, సెకండరీ వైండింగ్ స్టార్లో కనెక్ట్ చేసి ఉంది. ప్రైమరీ వైండింగ్కు సెకండరీ వైండింగ్కు డైరెక్ట్ కనెక్షన్ ఏమీ ఉండదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్లనే సెకండరీకి సప్లై వస్తుంది. ఓకే, చూడండి, ఇన్పుట్ సప్లై 3-phase RYB 3 MCBల ద్వారా ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ వైండింగ్కి వచ్చింది. సెకండరీ వైండింగ్ ద్వారా 3-phase మరియు న్యూట్రల్ 3 ఫ్యూజులకు న్యూట్రల్ లింక్కు వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ బాడీని ఒక ఎర్త్ పైప్ ద్వారా గ్రౌండ్ చేసాం. ఇది 11 kV అంటే ట్రాన్స్ఫార్మర్ బాడీ ఎర్త్గా ఉపయోగపడుతుంది. ఇక ట్రాన్స్ఫార్మర్ సెకండరీ వైండింగ్లో న్యూట్రల్ని ట్రాన్స్ఫార్మర్ దగ్గరే ఎర్త్ పైప్ ద్వారా గ్రౌండ్ చేసాం. ట్రాన్స్ఫార్మర్ సెకండరీ వైండింగ్ 415 voltsలో లోడుగా 3 బల్బులను ఫేజులకు మరియు న్యూట్రల్కి కనెక్ట్ చేసాం. ఇక్కడ టెస్టింగ్ కొరకు ఒక స్విచ్ బోర్డ్ని ఉపయోగించాం. రెడ్ ఫేజు న్యూట్రల్ని తీసుకుని 3-pin సాకెట్లో కనెక్ట్ చేసాం. సాకెట్లో ఎర్త్ పోల్కి ఎర్త్ పైప్ ద్వారా తీసుకుని కనెక్ట్ చేసాం. ఎర్త్ కనెక్షన్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ట్రాన్స్ఫార్మర్ బాడీని ఒక ఎర్త్ పైప్కి కనెక్ట్ చేసాం. ట్రాన్స్ఫార్మర్ సెకండరీ 415 voltsలో న్యూట్రల్ని ట్రాన్స్ఫార్మర్ దగ్గరే ఒక ఎర్త్ పైప్ ద్వారా గ్రౌండ్ చేసాం. ఈ ప్లగ్ సాకెట్కి కావలసిన ఎర్త్ కొరకు గ్రౌండ్లో ఎర్త్ పైప్ని అరేంజ్ చేసి దాని నుండి వైర్ ద్వారా స్విచ్ బోర్డ్లో ప్లగ్ సాకెట్కి కనెక్ట్ చేసాం. కనెక్షన్ అంతా పూర్తయింది. ఇప్పుడు సప్లై ఇచ్చి ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను. ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్ సప్లై 3-phase చెక్ చేస్తే 453 volts, 457 volts, 457 volts వస్తుంది. ఇన్పుట్ సప్లైలో MCBలు ఆన్ చేసాం. ట్రాన్స్ఫార్మర్ సెకండరీ వోల్టేజ్ చూస్తే న్యూట్రల్ టు రెడ్ ఫేజ్ 239 volts, న్యూట్రల్ టు వై ఫేజ్ 234 volts, న్యూట్రల్ టు బ్లూ ఫేజ్ 241 volts వస్తుంది. ఇప్పుడు లైన్ వోల్టేజ్ చూస్తే రెడ్ టు ఎల్లో ఫేజ్ 425 volts, రెడ్ టు బ్లూ ఫేజ్ 424 volts, ఎల్లో టు బ్లూ ఫేజ్ 421 volts వస్తుంది. స్విచ్ బోర్డ్లో ఫేజ్ టు న్యూట్రల్ 239 volts, ఫేజ్ టు ఎర్త్ కూడా 239 voltsే వస్తుంది. అంతా బాగుంది. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర న్యూట్రల్ని
ఎర్త్ చెయ్యకపోతే ఏమవుతుందో చూద్దాం. చూడండి, ఫేజ్ 2 న్యూట్రల్ బల్బు వెలుగుతుంది. అదేవిధంగా ఫేజ్ 2 ఎర్త్కి కూడా బల్బు వెలుగుతుంది. ఇప్పుడు ఫేజ్ 2 ఎర్త్ బల్బు కనెక్ట్ చేసి ఉండగానే ట్రాన్స్ఫార్మర్లో న్యూట్రల్ గ్రౌండ్ అవుతున్న వైర్ని కట్ చేస్తున్నాం. చూడండి, ఏమైంది? బల్బు ఆఫ్ అయింది. అంటే ట్రాన్స్ఫార్మర్ న్యూట్రల్ నుండి గ్రౌండ్ ద్వారా ఎర్త్ రావటం లేదు. ఫేజ్ 2 న్యూట్రల్కి చెక్ చేస్తే బల్బు వెలుగుతుంది. మళ్ళీ ఫేజ్ 2 ఎర్త్కి బల్బు కనెక్ట్ చేసాం, బల్బు వెలగట్లేదు. ట్రాన్స్ఫార్మర్ దగ్గర న్యూట్రల్ని గ్రౌండ్ చేస్తున్నాం. చూడండి, బల్బు వెలుగుతుంది. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఎర్త్ అనేది ట్రాన్స్ఫార్మర్ దగ్గర న్యూట్రల్ని గ్రౌండ్ చేయటం వల్లనే వస్తుంది. అలా గ్రౌండ్ ద్వారా వస్తున్న ఎర్త్ని మనకి కావలసిన చోట ఎర్త్ పైప్ వేసి దాని నుండి ప్లగ్ సాకెట్స్కి, అప్లయన్సెస్కి కనెక్ట్ చేస్తాం. సర్క్యూట్లో లీకేజ్ కరెంట్ ఉన్నప్పుడు లేదా ఎర్త్ ఫాల్ట్ వచ్చినప్పుడు కరెంట్ ఎర్త్ పైప్ నుండి గ్రౌండ్ ద్వారా న్యూట్రల్కి చేరుకుంటుంది. అంటే న్యూట్రల్కి రిటర్న్ పాత్గా ఎర్త్ పనిచేస్తుంది. ఒకవేళ ఫేజ్ ఎర్త్కి షార్ట్ అయితే హై కరెంట్ ఫ్లో అవ్వటం వలన ఎంసీబీ ట్రిప్ అయ్యి సప్లైని కట్ ఆఫ్ చేస్తుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే బిల్డింగ్స్లో అప్లయన్సెస్కి, ప్లగ్ సాకెట్స్కి హ్యూమన్ ప్రొటెక్షన్ కొరకు ఎర్త్ పైపులు ఎన్ని వేసినా, ఎంత పెర్ఫెక్ట్గా ప్రొవైడ్ చేసినా కూడా ట్రాన్స్ఫార్మర్ దగ్గర న్యూట్రల్ని ప్రాపర్గా గ్రౌండ్ చేయకపోతే మీరు వేసిన ఎర్త్ పనిచేయదు. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ దగ్గర న్యూట్రల్ని అసలు గ్రౌండ్ చేయకపోయినా లేదా న్యూట్రల్ నుండి గ్రౌండ్ కనెక్షన్ ఓపెన్ అయినా బిల్డింగ్స్లో వేసిన ఎర్త్ పనిచేయదు సరికదా. బిల్డింగ్స్లో న్యూట్రల్కి సప్లై వచ్చి షాక్ కొట్టే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. ఓకే వ్యూవర్స్, ఎర్త్ అనేది ఎక్కడి నుండి వస్తుందో, ఎలా పనిచేస్తుందో మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఈజ్ గిరీష్ సైనింగ్ ఆఫ్.